అంతా పెట్టినావా గోవా టూర్ వెళ్తానని? హాయ్ ఫ్రెండ్స్, మేము నోబాబిస్ టీం నుండి గోవా టూర్కి వెళ్తున్నాము. ఫణీంద్ర గారు. హాయ్ ఫ్రెండ్స్. మేము ప్రయాణించే బస్సు ఎలిగెన్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్. పెట్టినాను చెండు నాకు బంగారం దొరికినే మైసమ్మా, బంగారం పెట్టినే మైసమ్మా, 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 మైసమ్మా పెట్టిన చెట్టు. చిన్నపట్నం నేను పోయి పట్టుకోక తెచ్చానే, చిన్నపట్నం పట్టుకోక తెచ్చానే, నీలమ్మ రెసట్లు ఒట్టుకొని వచ్చమ్మా. మల్లె పూలే మైసమ్మా, నీకు కప్పు నిండా పెడతానే నీ కప్పు నిండా పెడతానే మైసమ్మా. ఊదేసి ఊదేసి నిమ్మకాయలు పెట్టాలి, ఊదు కట్టి తీసుకొని కాలు తీస్తాను మైసమ్మా, మైసమ్మా నిమ్మకాయలు మైసమ్మా, నీకు నూటొక్క నిమ్మకాయలు మైసమ్మా తెచ్చి మెడలు వేసుకుంటామే మైసమ్మా. మెడలు I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I'm. మా వాళ్ళు డ్యాన్సులు చేసి చేసి అలసిపోయారు. వాళ్ళ డ్యాన్సులు చూసి చూసి నేను అలసిపోయాను. మాకు తెలియకుండానే భోజనం టైం కూడా అయిపోయింది. అర్జెంటుగా కడుపులో ఏదో ఒకటి వేస్తేనే కానీ ముందు ప్రయాణం సాఫీగా సాగదని ఇక్కడికి వచ్చాము. ఈ హోటల్ చూడగానే కడుపు నిండిపోయేటట్లు అనిపించింది. ఇక్కడ ఉండే ఎక్వేరియం, అందులో చేపల విన్యాసాలు ఆకలిని మర్చిపోయేలా చేస్తున్నాయి.
డిన్నర్ పూర్తయింది. ఎలాగైతే మొత్తానికి గోవా చేరుకున్నాం. గోవా సిటీ అనేసరికి సినిమాల్లో చూపించేంత అందంగా ఉంటుందని అనుకున్నాను. ఎక్కడ చూసినా రేకుల షెడ్లు, చెట్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న ఇల్లులు. కానీ దారి పొడవునా బార్లు మాత్రం చాలా భారీగా ఉన్నాయి. అన్ని రోగాలకి ఔషధం ఈ మందు అనుకున్నారేమో. కాబట్టి 10 బార్లు తర్వాత కూడా ఒక్క మందుల షాప్ కూడా కనపడలేదు. ఈ ప్రాంతం వాళ్ళందరూ ఆ మందే వాడుతున్నట్లున్నారు. అందుకే దారి పొడవునా చూసినా అక్కడక్కడ తప్ప ఎవరూ కనిపించటం లేదు. మనం స్టేయింగ్ ఉండాల్సిన హోటల్కి వచ్చామండి. ఈ హోటల్ లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి. ఈ డ్రింక్ కూడా చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. ఇంకా పలకరింపులు మొదలయ్యాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దాసన్న గారు. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. గ్రేట్ లీడర్ దాసన్న గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూసుకొని పన్నబాబు గారు గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ కార్తిక్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వి ఆల్ ఆర్ హియర్ ఎట్ గోవా. మార్నింగ్ సార్. ఇందిరా గౌడ్ గారు, నసీంలు సార్, we are here at Goa for our meeting. Yadgiri sir is at his best, enjoying his mood. Team from Telangana, Dr. Srinivas, core committee member of the company, Joshi sir, Karta Karma Kriya of Novabis, Nagu Babu Garu, the great YouTuber with Nag Creations. Meet Mr. Krishna sir, the great leader. Kitama Garu, the next gold achiever from Karnataka. షార్ట్ పీరియడ్. Sharada madam, single day 50 IDs tomorrow. Yes. Do after 15. Wait for one more day. And మళ్ళీ నిద్రపోతుంది. మీరు అలా చెప్తే అలా పిల్లల్ని బెదిరించుకున్నాం. okay. एक दो कर डाल दो. Hasan sir, because పలకరింపులు అన్నీ అయిపోయాక రూమ్కి వెళ్ళామండి. రూమ్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడ మెనూ ఉంది, టెలిఫోన్ ఉంది. మనకు కావలసిన ఐటమ్స్ ఫోన్ చేసి ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ టీవీ కూడా ఉంది. నెక్స్ట్ షెల్ఫ్లో ఏమున్నాయో చూద్దాం. షెల్ఫ్లో చక్కగా బట్టలు, షూట్, లగేజ్ అన్నీ పెట్టుకోవచ్చు. ఓవెన్ కూడా ఉంది. ఏవైనా ఐటమ్స్ వేడి చేసుకొని తినొచ్చు. అలాగే మినీ ఫ్రిడ్జ్, కెటిల్, వాటర్ బాటిల్స్, ఫ్లాస్క్ ఉన్నాయి. టీ పొడి, కాఫీ పొడి, అలాగే షుగర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. వీటిలో టీ కానీ కాఫీ కానీ ఏది కావాలితే అది చేసుకొని తాగొచ్చు. అలాగే వాష్రూమ్స్ వద్దులే. ఇదంతా హోటల్ అండి. ఈ హోటల్ చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఇక్కడ పచ్చని చెట్లు, సిట్టింగ్ సెటప్ అన్నీ ఉన్నాయి.
ఇక్కడ ఔషధం షాప్ కూడా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ హోటల్ నైట్ మోడ్లో కూడా చూద్దామా? ఓకే, లైట్స్ ఆన్. నేను ఇక్కడికి రావడం వల్ల చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మేమంతా అసలు గోవా ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. మేము నోవాబీస్ గ్లోబల్ అనే కంపెనీ నుండి వచ్చాము. నేను ఆంధ్రా నుండి, అలాగే కొద్దిమంది తెలంగాణ, బెంగుళూరు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. ఈ కంపెనీలో రిజిస్టర్ అయ్యి కొంచెం వర్క్ చేసిన వాళ్ళను కంపెనీనే గోవా తీసుకొచ్చింది. మా కంపెనీలో బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలు ఉంటాయి. ఇందులో రిజిస్టర్ అయిన వాళ్లకు హెచ్ఐడి క్వాలిటీ బంగారు ఆభరణాలు అతి తక్కువ ధరకే లభిస్తాయి. అలాగే కంపెనీకి వచ్చిన ఆదాయంపై షేర్ కూడా ఇస్తుంది. అంతేకాదండోయ్, రిజిస్టర్ అయిన వాళ్లకు ఒక వెండి వస్తువు కూడా ఇస్తుంది. వీటన్నింటితో పాటుగా బిజినెస్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళను అప్పుడప్పుడు టూర్స్కి తీసుకెళ్తూ ఉంటారు. ఈ విధంగా గోవా టూర్కి వచ్చాము. నెక్స్ట్ బ్యాంకాక్ టూర్ కూడా ఉందండోయ్. ఇంతటి మంచి అవకాశాన్ని అందించిన మా కంపెనీ ఎండి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మన వాళ్ళంతా సిట్టింగ్ వేశారండి. ఇక్కడ జరిగే ప్రోగ్రాం చూడడానికి నన్ను కూడా పిలిచారు. పదండి, కాసేపు కూర్చొని కవాలి చూద్దాం.
ఉదయాన్నే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాటర్ మిలోన్, బనానా, ఆలు పరోటా, పెరుగు, సాంబార్, పచ్చడి, చట్నీ, ఇడ్లీ, మైసూర్ వడ, మిక్స్ హెర్బ్స్ పొటాటో, బేక్డ్ బీన్స్, చికెన్ సలామీ, బక్కాన్, బాయిల్డ్ ఎగ్స్, రా వెజిటేబుల్స్, కేక్స్, ఫ్రూట్స్, జామ్స్, నెయ్యి, బ్రెడ్స్, ఆమ్లెట్ వేడివేడిగా వేస్తారు. డిటాక్స్ వాటర్, జ్యూస్, హాట్ మిల్క్, చాకో ఫ్లేక్స్ చిన్నపిల్లలకి, టీ, కాఫీ, అందరం కలిసి ఏది కావాలితే అది తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అందరం అగుడా ఫోర్ట్కి వెళ్ళాం. ఇది చాలా విశాలంగా ఉంది. ఇది 1612లో డచ్ వాళ్ళ నుండి ప్రొటెక్షన్ కోసం పోర్చుగీస్ వారు నిర్మించారు. ఈ అగుడా ఫోర్ట్ గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అందాక ఈ ప్లేసెస్ని చూడండి. అటు వెళ్తే బీచ్ కన్నడవే నమ్మమ్మ తెలుగు అవరమ్మ మాతాడో తమిళమ్మ మాతాడో తమిళమ్మ నీళ్ళలో ఉన్నా బోట్లో ఉన్నా
బీచ్ని చూడగానే అందరూ చిన్నపిల్లలుగా కేరింతలు కొడుతున్నారు. ప్రస్తుతం మన వాళ్ళే కనిపిస్తున్నారు. అక్కడ బికినీ పాపలు కనపడటం లేదని ఇది గోవా బీచ్ కాదు అనుకోకండి, ఇది గోవా బీచే. మనం ఇక్కడికి వచ్చింది ఉదయం, అదే సాయంత్రం వస్తే వాళ్ళ మధ్యలో మనం కనపడము. నెక్స్ట్ ఒక చర్చ్కి వెళ్ళాము. ఈ చర్చ్ పేరు బాసిలికా ఆఫ్ బామ్ జీసస్. ఈ చర్చ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ 400 సంవత్సరాల నుండి కూడా ఒక మృతదేహం ఉంది. ఇది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క మృతదేహం. దీనిని చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. आप सभी की जानकारी के लिए राइट नाउ वी आर सेलिंग ऑन टू रिवर मांडोवी। जिस नदी की हम सैर कर रहे हैं, इस नदी का नाम मांडोवी नदी है। ठीक बिल्कुल पनाजी सिटी यानी कि गोवा की राजधानी कैपिटल ऑफ गोवा पनाजी को कनेक्ट करता है एंड दैट इज नोन एज दी पाटो ब्रिज। पाटो ब्रिज के नाम से जाना जाता है वो छोटा सा ब्रिज। योर टुवर्ड्स लेफ्ट ऑफ मी, मेरे लेफ्ट में और आपके राइट में ठीक बिल्कुल यहाँ पर छोटी छोटी नावें दिखाई दे रही है, क्या आप देख पा रहे हो? ऑलराइट, सो दैट इज द मेन फिशिंग हब ऑफ गोवा। ये गोवा का मुख्य मछुआर घर है। यहाँ से जो है मछली पूरे गोवा में, गोवा के बाहर यानी कि पूरे हिंदुस्तान में, हिंदुस्तान से बाहर यानी कि पूरी दुनिया में इंपोर्ट और एक्सपोर्ट होती है। वेल, आगे बढ़ते हुए कुछ और पॉइंट्स हैं जो कि हम डिस्कस करेंगे आपके साथ। आगे बढ़ने से पहले एक सवाल आप सभी के लिए, वन क्वेश्चन फॉर यू ऑल। आर यू ऑल ओवर हियर टू हैव सम गुड टाइम एंड मेमोरीज? ऑलराइट देन, खड़े हो जाइए। Well, ladies and gentlemen, we have a professional photographer on the cruise. His name is Raju. He clicks a professional photo and hands you. Kumbis are the ancient dwellers of Goa, who are also known as the farmers, and they belong to the Gowda tribe. And here we go.
my life, money won't Shatari life, money won't Venus feel like money won't Tumhe wape won't Rest of my life, money won't Shatari life, money won't Venus feel like money won't Tumhe wape won't La 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 ताकि हम प्रोग्राम जो है आगे बढ़ा सके रिक्वेस्टिंग एवरीवन टू प्लीज सिट डाउन बैठ जाइए जल्दी से बैठ जाइए बैठेंगे थोड़ी सी नजदीकियां बढ़ाइए and all the ladies you put the hands on your men's shoulder come on अपने दोनों हाथ थोड़ा सा भूले भूले होकर रुकिए काफी जगह है now can we have a little bit of eye to eye contact and here we go DJ is in hurry फोटोग्राफर है फोटो अगर आपको फोटो वगैरह खींचनी है तो आप उसको कमेंट कर सकते हैं
అన్నీ తిరిగి అలసిపోయి హోటల్కి వచ్చాము. బాగా ఆకలి వేస్తుంది. డిన్నర్కి చాలా ఐటమ్స్ ఉన్నాయి. కీరా, టొమాటో, లెమన్, ఆనియన్ స్లైసెస్, చిల్లీస్, చెఫ్ సలాడ్, రైస్, వెజ్ నూడిల్స్, సాంబార్, పికిల్, కర్డ్, రోటీ, పాపడ్స్, మిక్స్ వెజ్ కర్రీస్, మంచూరియన్, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, అలాగే స్మాల్ బన్, సూప్. అందరం కలిసి చాలా ఆనందంగా డిన్నర్ ముగించి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే టెంపుల్స్ కూడా వెళ్ళాము. అవి కూడా చూడండి. టెంపుల్స్లో ఫొటోస్, వీడియోస్ అలో లేకపోవడం వల్ల పూర్తిగా తీయలేదు, గమనించగలరు.